హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. నేను మీ అశ్విని. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఆ చిన్న లైకే రేపటి రోజున మన వీడియోస్లోనే యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా ముందుకు తీసుకొని వెళ్ళిపోతుంది. కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసేసి మా ఊరిలో జరిగే బోనాలు అండ్ శ్రీరాముని కళ్యాణము ఎలా చేస్తామో ఏంటిది అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట. ఎండ్ వరకు చూడండి. ఇక్కడికి వచ్చేసేసి నేనైతే ఇంకా రెడీ కాలేదండి. రెడీ కాకపోయేసరికి నేనైతే మా పెద్దోడిని వెళ్ళేసేసి గుడి దగ్గర వెళ్ళేసేసి కొంచెం క్యాప్చర్ తీసుకుని రా మమ్మీ అని చెప్తే వాడైతే వచ్చి ఇక్కడ చేసే పనులు చిన్న చిన్న పనులు ఏమైనా చేస్తూ ఉంటే క్యాప్చర్ చేశాడు. ఇక్కడికి వచ్చేసేసి గుడి దగ్గర డెకరేషను అది అండ్ అన్నదానానికి సంబంధించింది వంట అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారన్నమాట. గుడి దగ్గర ఇట్లా పూలతో అలంకరించేశారు మొత్తము. చాలా అంటే చాలా బాగుంది ఈసారి డెకరేషను. ఇక అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారన్నమాట. ప్రతిసారి చాలా అంటే చాలా గ్రాండ్గా జరగడం జరుగుతుంది. మా టెంపుల్ దగ్గర జరిగే సంవత్సరికపు వేడుక అన్నమాట ఇది. ఇక్కడికి వచ్చేసేసి ఇంట్లో పని అయితే నడుస్తూ ఉందన్నమాట. నేనైతే అప్పుడే రెడీ అయిపోతూ ఉన్నాను. ఇక మా వారు వచ్చేసేసి రెడీ అయిపోయేసి పూజ అయితే చేస్తూ ఉన్నారు. మా బుల్లమ్మ అండ్ మా అమ్మ అయితే నాతో పాటే వచ్చేసింది. మేము వచ్చి పండక్కి ముందే 3 or 4 days తండకి వెళ్ళాలంటే ఇల్లు క్లీన్ చేయడము కొంచెం చాలా ఎక్కువ పనే ఉంటుంది. చాలా రోజుల తర్వాత వెళ్తాం కాబట్టి క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. టైం కూడా ఎక్కువ పడుతుంది. ప్రతిసారి అయితే పొట్టి వచ్చేది, ఈసారి పొట్టి అయితే మిస్ అయింది. ఇక అందుకే అమ్మ అయితే నాతో పాటుగా తోడుకొచ్చింది. ఒకదానివే చేయలేవు కదా అని చెప్పేసి ఇక మొత్తం రెడీ అయి చాలా హ్యాపీగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో మేమైతే ఇక గుడికి వెళ్ళిపోయాము. ఇక్కడికైతే పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక పూజ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుందండి. మీరైతే చూసేయండి. ఆల్మోస్ట్ ఈ వీడియోలో చాలామంది కనిపిస్తారు. యాక్చువల్గా అందరినీ క్యాప్చర్ చేశాను వీలైనంత మటుకి. చూసేసేయండి. ఇక్కడికి వచ్చేసేసి ఇక పూజ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసేసి ఇక చాలామంది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారన్నమాట. ఇక మా బుడ్డిది కూడా వచ్చేసింది. మా దిండుగాడైతే దాన్ని ఎత్తుకొని తీసుకొచ్చేసాడు గుడికి దగ్గరలోనే ఉంటుంది కదా మా ఇల్లు. ఇక అందరూ పూజ పనిలో కొంచెం బిజీగా ఉన్నారన్నమాట. ఫస్ట్ అయితే అందరు వచ్చేటప్పుడు ఇట్లా మండపం ఏర్పాటు చేసేసేసి చిన్న పూజ అనేది చేస్తారు. ఇట్లా పూజ చేసిన తర్వాత శ్రీరాముని కళ్యాణం అనేది జరిగిద్ది అన్నమాట. ఇక్కడికి వచ్చేసేసి పూజ అయితే అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారు. కలశ పూజ అంటారు దీన్నైతే. కలశంతో మంచిగా డెకరేట్ చేశారన్నమాట. ఇక్కడ మండపం ఏర్పాటు చేసేసి కలశంతో డెకరేట్ చేసేసేసి పూజ అయితే అవుతుంది. ఇక దాని తర్వాత అయితే బొడ్రాయి దగ్గర అభిషేకము అండ్ పసుపు కుంకుమతో మంచిగా చేసేసేసి దాని తర్వాత పూజ చేసుకున్న తర్వాత శ్రీరాముని కళ్యాణం అయితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే చూడండి బొడ్రాయి దగ్గర అయితే అయ్యగారు అయితే పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే ఇట్లా దిష్టి అయితే తీశారన్నమాట. తీసేసిన తర్వాత ఇక మేము తీసుకొచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, అభిషేకానికి సంబంధించిన నీళ్ళు అయితే బొడ్రాయి మీద పోసేసేసి మంచిగా రెడీ చేసేసుకొని బొడ్రాయి దగ్గర చిన్న పూజ అయితే చేసేస్తూ ఉన్నారు. మీరైతే చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది.
పూజ అండ్ శ్రీరాముని కళ్యాణము ఇక మొత్తం అయిపోయిన తర్వాత భోజనాలు చేసేసేసి ఊరేగింపు కార్యక్రమం అయితే నడుస్తూ ఉందండి. ఇక్కడికి వచ్చేసేసి దేవుణ్ణి అయితే ఊరేగింపుకి తీసుకెళ్ళడానికి రెడీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే డాన్సే ఉంటుంది, ఇక ఏమి ఉండదు. ఇక డాన్స్ వీడియోస్ అయితే షార్ట్స్లోనే వస్తాయి, షార్ట్స్లో చూసేయండి. ఈరోజు వీడియో ఇదన్నమాట. ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేసేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం.